ఒక గంట ఇవాళ ఆకలిని ఓర్చుకుందాం, మన భవిష్యత్తు గురించి ఆలోచన చేద్దాం. స్వామీజీ ఉపన్యాసం కూడా ఉంటుంది. ఒక గంట ఆకలిని ఓర్చుకోవాలి. వీరులగన్న ఈ తల్లి, వీరులగన్న ఈ భారత మాత రాణా ప్రతాప్ ఉదాహరణ చెప్తా నేను. రాణా ప్రతాప్ గడ్డి రొట్టెలు తిని అడవుల్లోపల బతికిండు. గడ్డి రొట్టెలు తిని బతికిండు రాణా ప్రతాప్. ఎంతమందికి తెలుసు ఈ వీరోచితమైనటువంటి చరిత్ర? అక్బర్ మీద యుద్ధం చేస్తున్నటువంటి రాణా ప్రతాప్ తాత్కాలికంగా ఓటమి పాలైతే రాణా ప్రతాప్ సైన్యంతో సహా అడవులలోకి వెళ్ళి మళ్ళీ యుద్ధానికి తయారీ అవుతుంటే రాణా ప్రతాప్ దగ్గర తాగడానికి నీళ్లు లేవు, తినడానికి ఆహారం లేదు. అక్బర్ అన్ని దిక్కుల నుంచి దిగ్బంధం చేస్తే గడ్డి రొట్టెలు చేసుకొని తిని బతికినరమ్మా ఈ దేశం గురించి మహనీయులు. యువరాజు కావలసినటువంటి రాణా ప్రతాప్ కొడుకు ఆకలితో అలమటిస్తున్నాడు. తల్లి గడ్డి రొట్టె తెచ్చి పెడితే అడవి పిల్లి చేతుల నుంచి ఎత్తుకపోయింది. పిల్లగాడు ఏడుస్తున్నాడు ఆకలితోటి. రాణా ప్రతాప్ కు కళ్ళ నీళ్లు తిరుగుతా ఉన్నాయి. ఒక పక్కన అక్బరు, మతోన్మాది అక్బర్ అంటున్నాడు, రాణా ప్రతాప్ లొంగిపో, నీకు రాజ్యం ఇస్తా, నీ పిల్లగాన్ని యువరాజ్ చేస్తా అని. రాణా ప్రతాప్ అరే నా పిల్లగానికి ఇంత అన్నం పెట్టలేకపోతున్నా అని ఆవేదన చెందుతున్నాడు. రాణా ప్రతాప్ భార్య వచ్చింది. రాణా ప్రతాప్ నువ్వు కళ్ళ పంటి నీళ్లు పెట్టకు, ఈ ధర్మాన్ని రక్షించడం కోసం ఆకలితోనైనా చద్దాం గాని నా భగవద్ ధ్వజాన్ని అగౌరవపరచొద్దు అని చెప్పినటువంటి వీర మాతలను కన్న తల్లి అమ్మ ఈ భూమి. అటువంటి మాతలు కారణంగానే ఇవాళ నువ్వు నేను మనందరం హిందువులుగా ఉన్నాం. మనందరము హిందువులుగా ఉన్నాం. మనం ఒక నానుడు ఉంటది, काशी कला जाती मधुरा मस्जिद होती, अगर शिवाजी नहीं हो तो सबका सुन्नत होती. ఇవాళ శివాజీ అనేటువంటి మహనీయుడు ఉట్టకపోతే, పోరాటం చేయకపోతే కాశీ కలదప్పేది, మధుర మస్జిద్ అయ్యేది, ఇక్కడ కూర్చున్న మనందరికీ సుంతి అయ్యేది. ఇవాళ రామయ్యనో రామ్ రెడ్డియో రామన్ గౌడ్గో నువ్వు ఉండకపోతోనివి. ఈ వీరోచితమైనటువంటి పోరాటాల స్ఫూర్తితోటి భావి తరాలను బతికించడం కోసమే ఈనాటి హిందూ సమ్మేళనం. ఆర్ఎస్ఎస్ అదే చెప్పుతుంది, ఓ హిందువా నిద్ర లేవు, హిందువుగా జీవించు. సవాళ్ళు విసురుతున్నాయి, ఈనాటికి సవాళ్ళు విసురుతున్నాయి. 3 పిల్లల్ని కనండి అని పెద్దలు చెప్తే మనోళ్ళు నవ్వుతున్నారు చాలా మీటింగ్లలో. హిందువులారా మీ జనసంఖ్య పడిపోతుంది, మీ జనసంఖ్య పడిపోతుంది, 3 కనండి అంటే నవ్వుతా ఉన్నారు. డెమోగ్రఫీ మతం ఆధారంగా జనసంఖ్య పెరిగిపోతే ఈ దేశం ముక్కలైనటువంటి ఉదాహరణ మన కళ్ళ ముందరే ఉంది. భారత్ తేరే తుకుడే ఉంగే ఇన్షాల్లా ఇన్షాల్లా అని యూనివర్సిటీ లోపల నినాదాలు వినబడతా ఉన్నాయి. భారత్ను ముక్కలు చేస్తామన్నటువంటి నినాదాలు ఒక పైపుకు వినబడతా ఉన్నాయి. దీనికి ఎవరు సమాధానం ఇవ్వాలా? ఎవరు ఇవ్వాలి? మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరు చెప్పాలి దీనికి సమాధానం? ఎవరు చెప్పాలా? దేశ సరిహద్దులకు వచ్చినటువంటి ముప్పేం లేదు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈ యొక్క దేశం యొక్క త్రివిధ దళాల యొక్క శక్తి సామర్థ్యాలేందో యావత్ ప్రపంచం చూసింది. ఎక్కడ కొట్టాలి, ఎట్లా కొట్టాలి, ఎప్పుడు కొట్టాలో ఈ యొక్క త్రివిధ దళాలు కొట్టి చూపెట్టినాయి. సమస్య అల్లా దేశ అంతర్గతంగా భారత్ను మొక్కలు చేస్తామన్నటువంటి మతోన్మాదం పెట్టరేగిపోతా ఉంది. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను ఊచకోత కోస్తా అన్నటువంటి గొంతులు పెట్టరేగిపోతా ఉన్నాయి. వందే మాత్రమని నినదించుకుంటున్నాం కదా. ఇదే తెలంగాణ అసెంబ్లీ లోపట 16 మార్చి 2026 లోపట మేము వందే మాత్రం పాడము అని బైకాట్ చేసినటువంటి రజాకార్ భావజాలం ఈ యొక్క ప్రాంతం లోపట పెట్టరేగిపోతుంది. హిందువులు గోవును తల్లితో సమానంగా ఆరాధిస్తారు అని నడి రోడ్డు పైన గోవుల రక్తం ఏరులై పారిస్తామన్నటువంటి మతోన్మాద భావజాలం పెట్టరేగిపోతా ఉంది. హిందువులారా మీ గుళ్ళను ధ్వంసం చేస్తామని పెట్టరేగిపోతున్నటువంటి మతోన్మాదం మన మధ్యనే ఉన్నది. దీనికి
మనమే సమాధానం చెప్పాలా. చెప్దామా 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 గట్టిగా. వెనకాల ఆకలి అవుతుందా? చెప్పాలా సమాధానం? ఈ తరం కోసం చెప్పాలా. అందుకే ఇవాళ మీరు ధర్మాన్ని రక్షించుకోండి. మర్చిపోయినాం మనం. ధర్మం కాపాడుతుందని సోయి లేకుండా సెక్యులర్ మత్తెక్కించుకున్నాం మనం. ధర్మం నిన్ను ఎప్పుడు కాపాడుతుందంటే, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని నువ్వు తిరుపతి పోతున్నావు కదా, మొక్కుతున్నావు కదా. 7 కొండలను 2 కొండలు చేస్తే నీలో చీము నెత్తులు లేనుకుంటా ఉంటే ధర్మం నిన్ను రక్షించదు. 7 కొండల నుంచి పోతుంటే మలుపు మలుపులో ధర్మో రక్షత రక్షిత అనుంది. ధర్మాన్ని నువ్వు కాపాడుకుంటేనే ధర్మం నిన్ను రక్షిస్తుంది. ధర్మాన్ని ఏం చేయాలా? ధర్మాన్ని కాపాడుకోవాలి. అప్పుడే ధర్మం ఏం చేస్తుంది? ఓ హిందువా, సెక్యులరిజం అనేటువంటి మత్తు మందు నుంచి బయటికి వచ్చి ధర్మాన్ని కాపాడుకునేటువంటి మహాయజ్ఞం లోపట భాగస్వామ్యం కండి. అది చెప్పడమే ఈనాటి యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశము. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాల లోపట ఇవాళ మళ్ళీ రాణా ప్రతాప్ లాగనో, ఛత్రపతి శివాజీ లాగనో, ఝాన్సీ లక్ష్మీబాయి లాగనో, రుద్రమదేవి లాగనో రక్తం ఇవ్వమని మేము కోరతలేము. రక్తాన్ని సమర్పణ చేయమని. నేతాజీ సుభాష్ చంద్రబోస్ లెక్క మీరు రక్తం ఇవ్వండి, నేను స్వాతంత్రం ఇస్తా అని చెప్తలేము. సమయం ఇవ్వండి. ఏమి ఇవ్వాలి మనము? ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సందర్భంగా సమయాన్ని త్యాగం చేయండి. మీ గల్లీ లోపట, మీ ఇంటి పక్కన సమయాన్ని త్యాగం చేసి స్వదేశము, స్వధర్మము, స్వసంస్కృతి పరిరక్షించుకునేటువంటి మహాయజ్ఞం లోపట సమయాన్ని త్యాగం చేయాలి. అందరు ఇస్తారా? చేతులు ఎత్తండి. మీ పిల్లలను మీ దగ్గరలో ఉన్నటువంటి శాఖకు పంపండి. పంపుతారా? మా ఓడు బిజీ అండి, పోడండి, లక్షల రూపాయల ఫీజులండి, వానికి ఎక్కడ టైం ఉంటుందండి? చాలా మంది ఇళ్ళలో వింటుంటా నేను, టైం అసలే ఉండదండి. అవును, వాడిని టైం అసలే ఉండకుండా పెంచుతున్నావు. రేపు నువ్వు వస్తే నీకు పిండం పెడితే అందుకు కూడా టైం ఉండదు వానికి. అట్లా బిజీగా పెంచుతున్నావు నువ్వు, అంత బిజీగా పెంచుతున్నావు. మన విద్య ఒక్కటి తరగతులు గదుల లోపల నేర్పేదే విద్య కాదు. సంస్కారవంతమైనటువంటి విద్యను పిల్లలకు అందించండి అని స్వామి వివేకానంద చెప్పిండు. ఆ సంస్కారం ఇవాళ శాఖల్లో నేర్పిస్తాం, అనేక రూపాల్లో నేర్పిస్తాం. కాబట్టి మీ పిల్లలందరినీ కూడా భవిష్యత్తు దేశం గురించి, భవిష్యత్తు కుటుంబం గురించి, భవిష్యత్తు భారత్ గురించి మీ అందరూ కూడా శాఖకు పంపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా మరొకసారి నమస్కారం. పంచ పరివర్తన 5 విషయాలు ఆర్ఎస్ఎస్ చెప్తా ఉంది. ఒకటి, కుటుంబాలను వ్యవస్థలను కాపాడుకోండి. కుటుంబ వ్యవస్థలను కాపాడడం లోపల మహిళలది కీలక పాత్ర అమ్మ. తల్లుల పాత్ర కీలకమైంది. సామాజిక సమరసత, కులము అనేటువంటి కుంపటి నుంచి బయటికి రావాలా. కులం లేదు మన ధర్మం లోపల, వృత్తి మాత్రమే ఉంది. నేను ఇవాళ మేధావులారా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్న మేధావులారా, మీకు ఒక విషయం చెప్తా. 1901 కంటే ముందు ఈ దేశంలో పుట్టుకతోటి కులం సర్టిఫికేట్ లేదు. కులం సర్టిఫికేట్ లేదు. ఇవాళ కులం అని కొట్టుకుంటున్నటువంటి మేధావులకు మీరు ఈ సమాధానం చెప్పాల. సామాజిక సమరసత సాధించాలి. స్వదేశీ మనదైనటువంటి ప్రతిదీ మన గర్వకారణం. మన కట్టు బొట్టు దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిదీ మనది అయినటువంటి దాన్ని గర్వపడాలి, సగర్వంగా చెప్పుకోవాలా. ఇవాళ యుద్ధ కళలు చూసినాం కదా, మన గర్వకారణం కదా. మన సంస్కృతి చూపెడుతున్నాం కదా, మన గర్వకారంగా కదా. తర్వాత ప్రకృతి పట్ల, పర్యావరణం పట్ల, రాయిని, రప్పను, బొట్టును, పుట్టను పూజించేటువంటి సనాతన ధర్మం ప్రకృతిని ఆరాధించడం. కాబట్టి పర్యావరణాన్ని కాపాడాలా. ఇక చివరిగా ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తా. ఎంతమంది వాలంటీర్స్ పనిచేసిర్రు? 30 మంది వాలంటీర్స్. ఒక్కసారి చప్పట్లు కొట్టుండాలి అందరికీ.
ఇక్కడ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు. మీ అందరికి ఒకసారి చప్పట్లు కొట్టుండి. మంచి కార్యక్రమాలు చేసిండ్రు, మంచి ముచ్చట్లు చెప్పిండ్రు, మంచి సాంస్కృతిక కార్యక్రమాలు చేసిండ్రు. వాళ్ళందరూ కూడా ఒకసారి చప్పట్లు కొట్టుండి. మంచి సౌండ్ పెట్టిర్రు, మంచి లైట్ పెట్టిర్రు, మంచి జెండాలు కట్టిర్రు. వాళ్ళందరూ కూడా ఒకసారి చప్పట్లు కొట్టుండి. ఈ యొక్క మీకు మీరు ఒకసారి చప్పట్లు కొట్టండి. చాలాసేపు విన్నారు గట్టిగా. మీకు ఇట్లనే కొట్టుకుంటారా? ఇక అయిపోయింది. ఇవాళ హిందూ సమ్మేళనం పెట్టినాం, మంచిగా చెప్పిండ్రు, ఇన్నాం, పోయినాం. గిందు కోసం కాదు ఇది. ఇవాళ మీ అందరిని కూర్చోబెట్టింది రాబోయే రోజుల్లోపట మీరు ఒక్కొక్కళ్ళై ముందడుగేయాలా. నేనొక్కడినే అనుకుంటే నేతాజీ కాలేదు, శివమెత్తక కూర్చుంటే శివాజీ కాలేదు. ఈ హిందూ సమ్మేళనం ప్రతి వారం ప్రతి దేవాలయ కేంద్రంగా కావాలా. ప్రతి దేవాలయంలో ఆ బస్తీలు కలవాలా. ప్రతి దేవాలయం, అది శనివారమా, మంగళవారమా, శుక్రవారమా, మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో ఆ కాలనీ హిందువులంతా కలవాలి. ఆ కాలనీ లోపల హిందూ సమాజం గురించి ఆలోచన చేయాలి, భవిష్యత్తు భారత్ గురించి ఆలోచన చేయాలి. ప్రతి దేవాలయం ఒక శక్తి కేంద్రంగా కావాలి. ఆ ప్రతిజ్ఞ మనం ఇక్కడి నుంచి తీసుకొని పోదాం. భారత్ మాతాకి.